అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్లో మన నెక్స్ట్ పార్ట్ డేటాని గెట్ చేసి ఇండివిజువల్గా రికార్డ్స్ని అప్డేట్ చేయడం అండ్ డిలీట్ చేయడం. చూడండి, లాస్ట్ టాపిక్లో పోస్ట్ ఏపీఐని ఇంటిగ్రేట్ చేసి ఫ్రంట్ ఎండ్ నుంచి డైనమిక్గా ఫామ్ ద్వారా డేటాని డేటాబేస్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ డేటాబేస్లో ఉన్న డేటాని గెట్ చేయడానికి మన దగ్గర గెట్ మెథడ్ ద్వారా డిఫైన్ చేసిన రౌట్ ఉంది. ఇక్కడ మన డేటాబేస్ కలెక్షన్స్లో ఉన్న రికార్డ్స్ని చూసుకోవచ్చు. అయితే డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ని అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా రికార్డ్స్ని ఇండివిజువల్గా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మన పుట్ అండ్ డిలీట్ ఏపీఐ ఇంటిగ్రేషన్లో ముందుగా ఇండివిజువల్గా రికార్డ్స్ని గెట్ చేయడానికి రౌట్ క్రియేట్ చేసి నెక్స్ట్ స్టెప్లో ప్రొడక్ట్స్కి సంబంధించి ఫ్రంట్ ఎండ్లో టేబుల్ క్రియేట్ చేసి టేబుల్లో ఉన్న ప్రొడక్ట్స్ని డైనమిక్గా ఐడి ద్వారా టార్గెట్ చేసి అప్డేట్ అండ్ డిలీట్ యాక్షన్స్ పర్ఫామ్ చేద్దాం. చూడండి, మనకి డేటాబేస్లో ఉన్న కలెక్షన్స్ని బేస్ చేసుకొని ఆ కలెక్షన్స్లో ఉన్న రికార్డ్స్కి సంబంధించి మన దగ్గర రౌట్ ఉంది. అంటే ఒక కలెక్షన్లో ఉన్న అన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేయడానికి మన దగ్గర రౌట్ ఉంది. అయితే ఇండివిజువల్గా రికార్డ్స్ని ఫెచ్ చేయడానికి మాత్రం మనం ఇంకా రౌట్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ రికార్డ్స్ని ఫెచ్ చేయడానికి మనం ఒక రౌట్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అంటే ఇండివిజువల్ రౌట్ అంటే ఇక్కడ చూడండి ఐడిని బేస్ చేసుకొని ఇక్కడ ఎండ్ పాయింట్లో మనం ఏ ఐడి అయితే ఇస్తామో ఆ ఐడిని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ రికార్డ్ మనకి డిస్ప్లే అయ్యేలాగా ఒక సింగిల్ రౌట్ అనేది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో దానికోసం మన ప్రాజెక్ట్లో యాప్ ఫోల్డర్ లోపల ఉన్న ఏపీఐ ఫోల్డర్లోకి వచ్చి ఏపీఐ ఫోల్డర్ లోపల మళ్ళీ మనకి ప్రొడక్ట్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల ల్యాప్టాప్స్ పేరుతో ఇంకొక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ ద్వారా మనకి ఇక్కడ ఈ వస్తున్న రికార్డ్స్ అనేవి కూడా డిస్ప్లే అవుతున్నాయి. అంటే ఈ రౌటింగ్ అనేది మనం యాప్ ఫోల్డర్ లోపల ఏపీఐలో ఉన్న ప్రొడక్ట్స్లో ఉన్న ల్యాప్టాప్స్ ద్వారా ఇక్కడ API/products/laptops ఇలా మనం గెట్ మెథడ్ యూస్ చేసి రికార్డ్స్ని గెట్ చేసాం. ఇప్పుడు ఇండివిజువల్గా మనం రికార్డ్ని గెట్ చేయాలంటే అది డైనమిక్ రౌటింగ్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఫోల్డర్ లోపల ల్యాప్టాప్స్ అనే కేటగిరీకి సంబంధించి ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ తీసుకొని దీనికి అప్డేట్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ అప్డేట్ ఫోల్డర్ లోపల ఇప్పుడు నేను డైనమిక్గా అంటే ఐడిని బేస్ చేసుకొని నేను ఒక రౌట్ క్రియేట్ చేస్తాను కాబట్టి అది కూడా డైనమిక్గా క్రియేట్ చేస్తాను కాబట్టి డైనమిక్ రౌట్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని ఐడి అని పాస్ చేసి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇప్పుడు మనకు ఒక డైనమిక్ రౌట్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ ఐడి ఫోల్డర్కి ఇంకొక రౌట్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల డైనమిక్ రౌట్కి సంబంధించిన కోడ్ అంతా ఈ ఫైల్లో రాస్తాం. అంటే ఎప్పుడైతే ఒక డైనమిక్గా మనం ఒక రౌట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం దానికి మనం పెట్టే పేరు స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చి బ్యాక్ ఎండ్లో మనం రౌట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది ఆ ఫైల్ రౌట్ పేరుతోనే ఉండాలి. కాబట్టి ఈ రౌట్ పేరుతో ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల గెట్ మెథడ్తో ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఎక్స్పోర్ట్ అసింగ్ ఫంక్షన్ క్రియేట్ చేసి గెట్ ఈ మెథడ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్ తీసుకొని దీంతోపాటు కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ ద్వారా మనం ఐడిని గెట్ చేయొచ్చు. ఈ కాంటెక్స్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం డైనమిక్గా ఐడిని గెట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంటెక్స్ట్ని కన్సోల్ చేసి చూపిస్తాను. console.log దిస్ ఈస్ కాంటెక్స్ట్ అని రాసి ఈ కాంటెక్స్ట్ని కన్సోల్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు మన అప్లికేషన్ 3000లో రన్ అవుతుంది. ఇక్కడ మనం సింగిల్ రౌట్ అనేది క్రియేట్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఏపీఐ ఫోల్డర్ లోపల ప్రోడక్ట్స్ ఉంది, ప్రోడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ లోపల అప్డేట్ తర్వాత వచ్చే డైనమిక్ వాల్యూకి హిట్ చేసినప్పుడు మనకి కన్సోల్లో ఇది రావాలి. ఇది బ్యాక్ ఎండ్ రెండరింగ్ అంటే సర్వర్ సైడ్ రెండరింగ్ కాబట్టి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ కాంటెక్స్ట్ తాలూకా అవుట్పుట్ అనేది. కాబట్టి ఇక్కడ బ్రౌజర్లో localhost/API/products/laptops/update తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను 123 అని ఒక వాల్యూ ఇచ్చి ఎంటర్ హిట్ చేశాను. ప్రజెంట్ ఫ్రంట్ సైడ్లో బ్రౌజర్లో మనకేం కనిపించకపోవచ్చు. అయితే ఇక్కడ మనం కన్సోల్లో చూస్తే మాత్రం మనకి ఇక్కడ ఈ ఐడి అనేది చూడండి, ఈ దిస్ ఈజ్ కాంటెక్స్ట్ అని మనం ఇక్కడ కన్సోల్ చేసాం కదా, ఇది ఒక టెక్స్ట్ కింద వచ్చి దిస్ ఈజ్ కాంటెక్స్ట్ అని ఒక టెక్స్ట్ కింద వచ్చి ఒక ఆబ్జెక్ట్ అంటే పరామ్స్ అనే ఆబ్జెక్ట్ లోపల మనకి డైనమిక్ ఒక ఐడి వచ్చింది. అంటే ఈ 123 అనేది మనం ఇక్కడ నుంచి పాస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 123 కాకుండా నేను 4 5 6 7 8 9
అని హిట్ చేస్తే ఇప్పుడు ఇది సర్వర్ సైడ్ రెండరింగ్లో దిస్ ఇస్ కాంటెక్స్ట్. ఈ పరామ్స్ ఐడి ఆబ్జెక్ట్ లోపల, ఈ పరామ్స్ ఆబ్జెక్ట్ లోపల ఐడికి వాల్యూ కింద ఇది వచ్చింది మన డైనమిక్ వాల్యూ. సో ఇలాగ డైనమిక్గా మనం ఐడిని గెట్ చేసి ఈ ఐడికి ఉన్న రికార్డ్ని మనం ఇండివిజువల్గా చూపించవచ్చు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడిని కాన్స్ట్ ఐడి అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ కాంటెక్స్ట్ నుంచి వస్తున్న ఈ పరామ్స్ లోపల ఉన్న ఈ ఐడి ప్రాపర్టీకి ఉన్న వాల్యూని ఈ ఐడి అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అంటే కాంటెక్స్ట్ డాట్ పరామ్స్ డాట్ ఐడి ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని ప్రొడక్ట్ రికార్డ్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఆ వెయిట్ ఇక్కడ మనం ఆల్రెడీ మోడల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి యూటిలిటీస్ అనే ఫోల్డర్ లోపల మోడల్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల ల్యాప్టాప్ పేరుతో మనకు ఒక మోడల్ ఉంది. ఈ మోడల్ నుంచి మనం డేటాబేస్లో స్టోర్ చేస్తున్న రికార్డ్స్ యొక్క ప్రాపర్టీస్కి మనం డిఫైన్ చేసిన ఒక స్కీమా, ఈ ల్యాప్టాప్ మోడల్ పేరుతో ఒక స్కీమా డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఈ ల్యాప్టాప్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అవ్వాలి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైండ్ బై ఐడి ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ని యూజ్ చేసి ఇలా వస్తున్న ఐడిని ఈ రికార్డ్ నుంచి గెట్ చేసి ఈ ప్రొడక్ట్ రికార్డ్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా మనం సక్సెస్ఫుల్గా జేసన్ ఫార్మాట్లో రికార్డ్ని ఫెచ్ చేస్తే దాన్ని మనం ప్రోడక్ట్ రికార్డ్ పేరుతో జేసన్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఇలా ప్రోడక్ట్ రికార్డ్ స్పెల్లింగ్ తప్పు ప్రోడక్ట్ రికార్డ్, ఈ ప్రోడక్ట్ రికార్డ్ని జేసన్ ఫార్మాట్లో రెస్పాన్స్ కింద చూపిస్తుంది. దీన్ని కూడా పేస్ట్ చేసి సేవ్ చేశారు. అయితే ఈ నెక్స్ట్ రెస్పాన్స్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి, లేదంటే మనకి రెస్పాన్స్ అనేది రాదు. సో ఈ నెక్స్ట్ రెస్పాన్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ సర్వర్ నుంచి ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేవ్ చేసి మన అవుట్పుట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఏపీఐ రౌట్ వచ్చి API/product/laptops/update/ ఇక్కడ డైనమిక్ రౌట్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఐడి తీసుకున్నాను, అంటే ఈ డెల్ ల్యాప్టాప్కి సంబంధించిన రికార్డు ఈ ఐడిని బేస్ చేసుకొని నేను ఫెచ్ చేయాలనుకున్నాను. కాబట్టి ఇక్కడ అప్డేట్ తర్వాత తర్వాత డైనమిక్గా ఈ ఐడిని పాస్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు ఇండివిజువల్గా ఇక్కడ ఇండివిజువల్గా రికార్డ్ ఫెచ్ అయింది. సో మనం సక్సెస్ఫుల్గా ఇండివిజువల్ రికార్డ్స్కి రౌటింగ్ అనేది డిఫైన్ చేసాం. అలాగే ఇంకొక డిఫరెంట్ ఐడి తీసుకొని ఈ డైనమిక్ ఐడి ప్లేస్లో పాస్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఉన్న రికార్డ్కి ఇప్పుడు ఈ HP రికార్డ్ ఈ ఐడి ద్వారా ఫెచ్ అయింది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఫ్రంట్ ఎండ్లో అంటే ఈ రికార్డ్స్ అన్నిటికీ కలిపి ఈ ల్యాప్టాప్ డేటా ఏదైతే ఉందో, అంటే ఈ ల్యాప్టాప్స్ అనే కలెక్షన్స్ నుంచి వస్తున్న డేటా ఏదైతే ఉందో ఈ డేటాకి ఒక ఫ్రంట్ ఎండ్లో టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ ద్వారా అప్డేట్ అండ్ డిలీట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి ఈ యాప్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ ఇప్పుడు డైనమిక్ రౌట్స్ కానీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది యాప్ ఫోల్డర్ లోపల క్రియేట్ చేస్తాం. అదే కానీ బ్యాక్ ఎండ్ వర్క్ అయితే ఏపీఐలో క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కోసం ఈ యాప్ ఫోల్డర్ లోపల ఆల్ -products పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల ల్యాప్టాప్స్ పేరుతో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫోల్డర్లో ఇప్పుడు ఒక ఫైల్ తీసుకొని దీనికి page.jsx అంటే ఈ ల్యాప్టాప్స్ ఆల్ ప్రొడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ పేరుతో ఒక రౌట్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ సైడ్ మనం చేస్తున్నాం కాబట్టి పేజ్ పేరుతో ఫైల్ క్రియేట్ చేయాలి. అదే బ్యాక్ ఎండ్ సైడ్ అయితే ఏపీఐ ఫోల్డర్లో రౌట్ పేరుతో ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ సైడ్ ఆల్ ప్రొడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ అనే రౌట్కి పేజ్ పేరుతో ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఒక కాంపోనెంట్ తీసుకొని ఈ కాంపోనెంట్ మనకి క్లయింట్ సైడ్ రెండరింగ్ అవుతుంది, ఎందుకంటే మనం డేటాను ఫెచ్ చేసి కొన్ని ఈవెంట్స్ యూజ్ చేస్తూ ఫ్రంట్ ఎండ్లో మన టేబుల్లో డేటాను చూపిస్తాం కాబట్టి
ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ చేయడానికి యూస్ క్లయింట్ అనే డైరెక్టివ్ టాప్లో యూస్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టేబుల్ చూపిద్దాం JSXలో. దానికోసం ఇక్కడ ఒక టేబుల్ ట్యాగ్ తీసుకొని ఈ టేబుల్ ట్యాగ్ లోపల ఫస్ట్ టీహెడ్ పేరుతో ఒక హెడ్డింగ్, ఈ హెడ్డింగ్స్కి వచ్చి టీహెచ్, ఈ టీహెచ్ ట్యాగ్లో ఒక 4 హెడ్డింగ్స్ తీసుకుంటాను. 1 2 3 4. ఫస్ట్ దాంట్లో ల్యాప్టాప్ ఐడి పేరుతో ఒక హెడ్డింగ్, తర్వాత మోడల్, అలాగే ప్రైస్ అండ్ టైటిల్. ఈ టైటిల్ అనేది సెకండ్ కాలంలోకి వస్తుంది కాబట్టి పైకి తీసుకొచ్చి దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు మనం డిఫైన్ చేసిన రౌట్ ఆల్ ప్రొడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ కాబట్టి ఇక్కడ మన విండోలో లోకల్ హోస్ట్ 3000/all-products-laptops. ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తే ఈ రౌట్ కరెక్ట్గా వర్క్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది. అయితే ఇక్కడ ఎర్రర్ ఏదో చూపిస్తుంది. ఎర్రర్ ఏంటంటే హైడ్రేషన్ ఫెయిల్డ్ బికాస్ ఇనిషియల్ UI does not match with rendered on the server. ఇక్కడ ఏదో కోడ్లోకి వచ్చి యూస్ క్లయింట్ కూడా యూస్ చేసాం. అయితే ఈ టీహెడ్ లోపల, అంటే ఈ టేబుల్ లోపల ఉన్న హెడ్కి మనం రో యాడ్ చేయలేదు. సో ఇక్కడ ఒక TR ట్యాగ్ తీసుకొని ఈ TR ట్యాగ్ లోపల మన హెడ్డింగ్స్ వస్తాయి ఇలా. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ అనేది పోయింది. సో అలాగే ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చి ఈ టేబుల్కి ఒక బార్డర్ ఇద్దాం, ఈ టేబుల్ సెల్స్కి. సో దానికోసం ఈ టేబుల్ ఎలిమెంట్కి ఒక బార్డర్ తీసుకొని ఈ బార్డర్కి 1 అని ఒక వాల్యూ పాస్ చేశాను. అంటే 1 పిక్సెల్ థిక్నెస్ ఒక బార్డర్ ఫామ్ అయ్యేలాగా. అలాగే ఒక టైటిల్ చూపించడానికి ఏదైనా ఒక H1 ట్యాగ్ తీసుకొని ఈ H1 ట్యాగ్కి ఈ హెడ్డింగ్ ట్యాగ్లో ల్యాప్టాప్ ప్రోడక్ట్స్ అని ఇలా రాసి సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్తే ఇక్కడ మనకి ఇలా హెడ్డింగ్ వచ్చింది. అలాగే మన టేబుల్ సెల్స్కి బార్డర్ కూడా ఫామ్ అయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం API నుంచి వస్తున్న డేటాని కలెక్ట్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ ద్వారా డేటాను గెట్ చేయొచ్చు. అయితే దానికన్నా ముందు మనకు ఒక యూజ్ స్టేట్ కావాలి కాబట్టి కాన్స్ట్ ల్యాప్టాప్స్ పేరుతో ఒక స్టేట్ తీసుకొని సెటర్ ఫంక్షన్ సెట్ ల్యాప్టాప్స్ యూజ్ స్టేట్ ఒక ఎంటీ యారే పాస్ చేశాను. అండ్ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీంతోపాటు యూజ్ ఎఫెక్ట్ కూడా అవసరం ఉంటుంది. సో యూజ్ ఎఫెక్ట్ కూడా ఇలా ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ నుంచి మనం బ్యాకెండ్లో క్రియేట్ చేసిన ఈ API ఫోల్డర్లో ఈ ప్రొడక్ట్స్ ఫోల్డర్ లోపల ఈ ల్యాప్టాప్స్ నుంచి మనకు రికార్డ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ రౌట్ నుంచి ఇక్కడ ఈ API ఫోల్డర్ లోపల ప్రొడక్ట్స్ ఫోల్డర్ లోపల ల్యాప్టాప్స్కి సంబంధించిన CRUD ఆపరేషన్స్ అన్నీ, ఈ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఈ మెథడ్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా పర్ఫామ్ చేయడానికి కావాల్సిన కోడ్ అంతా ఇక్కడ రాసాం. అయితే ఇక్కడ నుంచి మనం డేటాను గెట్ చేయడానికి, అంటే ఈ గెట్ మెథడ్ ద్వారా మనం డేటాను గెట్ చేయడానికి మన ఫ్రంట్ ఎండ్లో ఈ పేజ్ లోపల ఒక ఫంక్షన్ తీసుకొని కాన్స్ట్ ప్రోడక్ట్ హ్యాండ్లర్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఇది ఒక అసింక్ ఫంక్షన్. సో = అసింక్ యారో బాడీ ఒక రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని await ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తూ ఇక్కడ మన అన్ని ప్రోడక్ట్స్ని ఫెచ్ చేయడానికి మన దగ్గర ఉన్న URL ఇది.
అంటే API/product/laptops ఈ యూఆర్ఎల్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ యూఆర్ఎల్ నుంచి ఈ మొత్తం డేటా అంతా వస్తుంది. సో ఈ డేటా అంతా కూడా ఇక్కడ మనం టేబుల్లో చూపించడానికి ఈ యూఆర్ఎల్ లింక్ ఇక్కడ నుంచి కాపీ చేసి కోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫెచ్ మెథడ్కి పాస్ చేసి నెక్స్ట్ స్టెప్లో వాన్స్ట్ రెస్పాన్స్ డేటాతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వస్తున్న ఈ రెస్పాన్స్ని అంటే ఈ రెస్పాన్స్ నుంచి వస్తున్న డేటాని జేసన్ ఫార్మాట్లోకి మార్చడానికి await రెస్పాన్స్ డాట్ జేసన్. ఇప్పుడు మనకి డేటా వచ్చిందో లేదో కరెక్ట్గా చూడటానికి కన్సోల్ చేసి ఈ రెస్పాన్స్ డేటాని కన్సోల్ చేసి చూద్దాం. సో కన్సోల్ లాగ్ చెకింగ్ ఫర్ ప్రొడక్ట్స్ అని రాసి ఇక్కడ ఈ రెస్పాన్స్ డేటాని కన్సోల్ చేశారు. ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ మనం డిఫైన్ చేసిన ఈ రౌట్ ఉంది కదా, ఈ టేబుల్ తాలూకా రౌట్, ఇది హిట్ చేసినప్పుడు మనకి ఇన్స్పెక్ట్ చేసి డెవ్ టూల్స్లో కన్సోల్లోకి వెళ్తే ఈ కన్సోల్లో మనకి రెస్పాన్స్ అయితే ఏం రాలేదు ప్రస్తుతానికి. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం కానీ ఈ ఫంక్షన్ ఇంకా కాల్ చేయలేదు. కాబట్టి ఈ ఫంక్షన్ని మనం యూజ్ ఎఫెక్ట్లో కాల్ చేయడానికి యూజ్ ఎఫెక్ట్కి ఒక పేజ్ లోడ్ అయినప్పుడు మన స్టేట్ అప్డేట్ అవ్వడానికి, అంటే మన పేజ్ రెండర్ అయ్యేటప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఈ ఫంక్షన్ కాల్ అవ్వడానికి యూజ్ ఎఫెక్ట్ లోపల ఈ ప్రొడక్ట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని ఇక్కడ ఈ యూజ్ ఎఫెక్ట్ లోపల ఇలా కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లోకి వచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ మనకి డేటా అనేది రావాలి. అయితే ఓకే, ఇప్పుడు వచ్చింది. చెకింగ్ ఫర్ ప్రొడక్ట్స్ అనే పేరుతో మన ల్యాప్టాప్ డేటా అనే ఆబ్జెక్ట్ లోపల ఒక యారే, ఈ యారే లోపల మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి ల్యాప్టాప్ డేటా పేరుతో. ఇలా నేను కొంచెం అలర్ట్ చేస్తే ఇక్కడ మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి, అవే ఈ రికార్డ్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి కన్సోల్లో అయితే డేటా వచ్చింది. అయితే మనం ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. మన చెకింగ్ ఫర్ ప్రొడక్ట్స్ పేరుతో మనం ఏదైతే కన్సోల్ చేసామో ఆ లోపల మనకి ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ లోపల ల్యాప్టాప్ డేటా పేరుతో ఒక ప్రాపర్టీ ఉండి ఆ ప్రాపర్టీ లోపల మనకి రికార్డ్స్ ఉన్నాయి. సో మనకు వస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా ల్యాప్టాప్ డేటా లోపల ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన స్టేట్ని అప్డేట్ చేసేటప్పుడు, అంటే ఈ ల్యాప్టాప్స్ పేరుతో మనకి స్టేట్ డిఫైన్ చేసాం కాబట్టి ఈ స్టేట్ని అప్డేట్ చేయాలంటే సెట్ ల్యాప్టాప్స్ అనే సెటర్ ఫంక్షన్ ద్వారా సెట్ ల్యాప్టాప్స్ దీన్ని ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మన స్టేట్ని అప్డేట్ చేస్తున్నాం ఈ రెస్పాన్స్ డేటా నుంచి వస్తున్న డేటాని. అయితే ఈ రెస్పాన్స్ డేటా ఈ ఆర్ఈఎస్ డేటా లోపల మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ పేరే ల్యాప్టాప్ డేటా. సో ఆర్ఈఎస్ డేటా డాట్ ల్యాప్టాప్ డేటా, ఈ దీంట్లో ఉన్న ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ని మనం ఫెచ్ చేయడానికి ఈ ల్యాప్టాప్స్ని మ్యాప్ చేయాలి. కాబట్టి ఇక్కడ డైనమిక్గా ఈ టేబుల్ లోపల, అంటే ఈ టేబుల్ ఎలిమెంట్ క్రియేట్ చేసాం కదా, ఈ టేబుల్కి హెడ్ డిఫైన్ చేసాం. ఇప్పుడు టేబుల్కి బాడీ డిఫైన్ చేయాలి. సో దానికోసం ఈ టేబుల్ లోపల టీ బాడీ పేరుతో ఒక ఎలిమెంట్ తీసుకొని, ఒక ట్యాగ్ తీసుకొని టీ బాడీ లోపల ఈ ల్యాప్టాప్స్ నుంచి మనకి డేటా వస్తుంది. కాబట్టి డైనమిక్గా ఈ బాడీ లోపల ల్యాప్టాప్స్ డాట్ మ్యాప్, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఐటమ్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ ఐటమ్ నుంచి వస్తున్న డేటాని రిటర్న్ చేసేటప్పుడు రిటర్న్ కీవర్డ్ తీసుకొని ఇక్కడ మనం ఈ సెల్స్ లోపల డేటాను చూపిస్తున్నాం. అంటే ఇండివిజువల్గా ప్రతి రికార్డుకి సంబంధించిన హెడ్డింగ్కి
ఈ ల్యాప్టాప్ ఐడి అంటే ఈ హెడ్డింగ్కి దాని తాలూకా వాల్యూ, టైటిల్కి దాని తాలూకా వాల్యూ అలా చూపించడానికి ఈ టేబుల్ సెల్స్ క్రియేట్ చేయడానికి ఈ రిటర్న్ లోపల టీఆర్ పేరుతో ఒక ట్యాగ్ తీసుకొని ఈ టీఆర్ లోపల టీడీ అంటే టేబుల్ డేటా, ఈ టేబుల్ డేటాకి డైనమిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటమ్ నుంచి వస్తున్న ఐడిని చూపిద్దాం. ఐడి అంటే మనకి డేటాబేస్లో చూడండి ఐడి ప్రాపర్టీ ఉంది. ఐడి అనేది _ ఐడితో ఉంది. ప్రతి రికార్డుకి ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది _ ఐడితో రికార్డ్ అనేది ఈ MongoDB కలెక్షన్స్ లోపల రికార్డ్ సేవ్ అవుతుంది. కాబట్టి ఈ ఐడిని ఫెచ్ చేయడానికి ఐటమ్ డాట్ _ఐడి. అలాగే మనకి కన్సోల్ లోపల ఎర్రర్ చూపించకుండా ఉండటం కోసం డైనమిక్గా ఈ టేబుల్ రోకి కీ కింద కీ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్గా ఈ ఐటమ్ డాట్ ఐడిని ఇలా పాస్ చేసి సేవ్ చేస్తే ఇప్పుడు ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూస్తే డేటా అనేది కరెక్ట్గా ఫెచ్ అయినప్పుడు మనం మిగతా ప్రాపర్టీస్ కూడా ఫెచ్ చేయొచ్చు. అయితే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఉంది, ల్యాప్టాప్స్ డాట్ మ్యాప్లో ప్రాబ్లం ఉంది. అయితే ఇక్కడ ల్యాప్టాప్స్ డాట్ మ్యాప్ ఐటమ్ దిస్ ఈజ్ నాట్, ఒకసారి కన్సోల్ క్లోజ్ చేసి, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ ఇచ్చాను. అయితే ఇక్కడ యారే ఇవ్వాలి. సో సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్తే రిఫ్రెష్ అయిన తర్వాత మన టేబుల్లో ఇక్కడ ఐడి కనిపించాలి. ఓకే, సో సక్సెస్ఫుల్గా ఐడి అనేది ఫెచ్ అయింది. కాబట్టి మిగతా ప్రాపర్టీస్ని కూడా ఫెచ్ చేయొచ్చు. అయితే మన ప్రాపర్టీస్ ల్యాప్టాప్ మోడల్ ఒకటి ఉంది, ల్యాప్టాప్ ప్రైస్ ఒకటి ఉంది. సో ఇక్కడ నుంచి ల్యాప్టాప్ మోడల్ని కాపీ చేసి ఈ సెల్ లోపల ఈ ఐటమ్ నుంచి వస్తున్న ఇంకొక ప్రాపర్టీ ఐటమ్ డాట్ ల్యాప్టాప్ మోడల్, ఇలాగా ఈ ల్యాప్టాప్ మోడల్ని కొంచెం ఫార్మాట్ చేసి నెక్స్ట్ స్టెప్లో ల్యాప్టాప్ ప్రైస్ ప్రాపర్టీ ల్యాప్టాప్ ప్రైస్ ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్తే ఇక్కడ మనకి డేటా ఫెచ్ అయిన తర్వాత ఈ టేబుల్లో ఈ టైటిల్, మోడల్ అండ్ ప్రైస్ అనేది మోడల్తో మ్యాచ్ అవ్వలేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఐడి, తర్వాత టైటిల్. ఓకే, ఇక్కడ నేను టైటిల్ ఇవ్వలేదు. టైటిల్ అనేది ప్రాపర్టీ ఇక్కడ మనకి నేమ్ పేరుతో ఒక ప్రాపర్టీ ఉంది, అదే టైటిల్. అయితే దీన్ని ఒకసారి కాపీ పేస్ట్ చేసి ఈ సెకండ్ సెల్కి ఐటమ్ డాట్ నేమ్ అని ఇచ్చి సేవ్ చేశారు. అవుట్పుట్కి వెళ్తే ఈ టైటిల్కి డేటా ఫెచ్ అయిన తర్వాత ఓకే టైటిల్ కరెక్ట్గానే వచ్చింది, మోడల్ కరెక్ట్గానే వచ్చింది, ప్రైస్ కూడా కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు వీటికి బటన్స్ అనేవి కూడా మనం యాడ్ చేద్దాం. సో దట్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యాక్షన్స్ పేరుతో ఒక 2 బటన్స్ ఇచ్చి ఒకటి అప్డేట్ అండ్ ఇంకొకటి డిలీట్. అంటే డైనమిక్గా మన డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ని అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఎక్కువ బటన్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ యాక్షన్స్ పేరుతో ఇంకొక హెడ్డింగ్ క్రియేట్ చేసి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ దీనికి యాక్షన్స్ అని ఒక హెడ్డింగ్, తర్వాత ఈ టీడీ లోపలే ఒక బటన్ తీసుకొని ఈ బటన్కి అప్డేట్ పేరుతో ఒక బటన్, అలాగే ఇంకొకటి డిలీట్ పేరుతో ఇంకొక బటన్, ఇలా 2 బటన్స్ క్రియేట్ చేసాం టేబుల్ లోపల. అవుట్పుట్కి వెళ్తే ఇక్కడ మనకు బటన్స్ క్రియేట్ అవ్వాలి. యాక్షన్ పేరుతో ఒక ఇది, ఓకే యాక్షన్ పేరుతో ఒక సెల్ క్రియేట్ అయింది, అప్డేట్ అండ్ డిలీట్ పేరుతో ఒకటి క్రియేట్ అయింది. ఓకే, సో వీటికి కొంచెం కలరింగ్ అనేది ఇవ్వడానికి ఈ టీడీ లేదా ఇక్కడ ఈ బటన్కి ఒక స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని స్టైల్ ఇన్లైన్ స్టైలింగ్ ఇచ్చేస్తాను. సో 2 సార్లు కర్లీ బ్రేసెస్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్
లేదా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీకి ఆరెంజ్ అనే ఒక వాల్యూ ఇచ్చి దీన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ బటన్కి, ఈ డిలీట్ బటన్కి ఇక్కడ రెడ్ అని ఇస్తున్నాను. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే ఈ బటన్ ఆరెంజ్లోకి మారాలి, ఈ బటన్ రెడ్లోకి మారాలి. సో ఓకే, మారాయి. టెక్స్ట్ కూడా వైట్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత లింక్ కాంపోనెంట్ యూజ్ చేసి ఈ బటన్స్కి లింక్ కూడా, అంటే నావిగేషన్కి సంబంధించిన లింక్ యాడ్ చేద్దాం. అలాగే ఈ కలర్ ఇక్కడ కలర్ వైట్. ఇప్పుడు ఒక లింక్ కాంపోనెంట్ తీసుకొని ఈ బటన్ని ర్యాప్ చేయడానికి లింక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా నెక్స్ట్ లింక్ నుంచి ఇలా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ లింక్ కాంపోనెంట్ లోపల ఈ బటన్ని ర్యాప్ చేయడానికి ఈ లింక్ కాంపోనెంట్ ఎండింగ్ ట్యాగ్ని ఇక్కడ నుంచి కట్ చేసి ఈ బటన్ని అందులో ర్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లింక్ కాంపోనెంట్కి href అనే అట్రిబ్యూట్ ద్వారా ఎక్కడికైతే మనం నావిగేట్ చేస్తున్నామో అక్కడ దీనికి లింక్ ఇవ్వడానికి డైనమిక్గా కర్లీ బ్రేసెస్ తీసుకొని అయితే మనం రౌట్ అనేది ఒకసారి చెక్ చేయాలి. సో ఇదే hrefని దీనికి కూడా ఓకే. ఇంకా ఈ డిలీట్కి లింక్ కాంపోనెంట్ యాడ్ చేయలేదు. అయితే ఫస్ట్ అప్డేట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం దేనికి నావిగేట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఆల్ ప్రొడక్ట్స్ లోపల ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇండివిజువల్గా ఈ యొక్క రికార్డ్ని అప్డేట్ చేయడానికి ఈ రికార్డు ఫామ్ లోపల ఓపెన్ అవ్వాలి. కాబట్టి దీనికి మనం ఒక డైనమిక్ రౌట్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఈ ఆల్ ప్రొడక్ట్స్ లోపల ఈ ల్యాప్టాప్స్ ఫోల్డర్ లోపల డైనమిక్గా రౌట్ క్రియేట్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్, ఈ డైనమిక్ రౌట్కి ప్రోడక్ట్ ఐడి పేరుతో ఒక డైనమిక్ రౌట్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ తీసుకొని దీనికి page.jsx. ఇప్పుడు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక h1 ట్యాగ్ తీసుకొని దీనికి డైనమిక్ రౌటింగ్ అని అందాక ఒక పేరు పెట్టాను. ఇప్పుడు చూడండి, మన ఇండివిజువల్ రౌటింగ్ అంటే ప్రతి సింగిల్ ప్రోడక్ట్కి మనకి నావిగేట్ అవ్వటానికి ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రావాల్సిన నావిగేట్ అవ్వాల్సిన రౌట్ ఆల్ ప్రొడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ తర్వాత డైనమిక్ రౌట్. కాబట్టి ఇక్కడ localhost 3000/allproducts/laptops/ ఫర్ ఎగ్జాంపుల్ 123 అని రాసి ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ మనకి డైనమిక్ రౌటింగ్ అనే పేరుతో ఒక హెడ్డింగ్తో మనకు ఒక పేజ్ ఓపెన్ అయ్యింది. కాబట్టి డైనమిక్ రౌటింగ్ అనేది అప్లై అయ్యింది. అయితే మనం ఈ అప్డేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్కి నావిగేట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ URL కాపీ చేసుకొని ఇక్కడ ఈ అప్డేట్ బటన్ను మనం లింక్ కాంపోనెంట్తో ర్యాప్ చేసాం. కాబట్టి ఇక్కడ కాపీ చేసిన URL పేస్ట్ చేసి, అయితే ఈ HTTP లోకల్ హోస్ట్ అవసరం ఉండదు, ఈ /allproducts/laptops తర్వాత ఈ 123 ప్లేస్లో మనకి ఐడి అనేది డైనమిక్గా వస్తుంది. ఐడి అనేది మనకి ఈ item._id నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బ్యాక్టిక్స్ యూజ్ చేసాము కాబట్టి ఇక్కడ డైనమిక్ వాల్యూని పాస్ చేయడానికి $కర్లీ బ్రేసెస్ ఇక్కడ మన ఐడి item._id. ఇప్పుడు సేవ్ చేసి మన టేబుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇండివిజువల్ రికార్డ్స్కి అప్డేట్ బటన్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత ఈ డేటా ఇండివిజువల్ రికార్డ్స్కి ఉన్న అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా నావిగేట్ అవుతుంది. ఏ బటన్ మీద క్లిక్ చేసినా సరే ఈ డైనమిక్ రౌట్ అనే పేజ్కి నావిగేట్ అవుతున్నాం ఇలా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఫామ్ కావాలి. ఆ ఫామ్లో కూడా ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫామ్ క్రియేట్ చేసాం డేటాని పోస్ట్ చేయడానికి.
ఈ యూజర్ ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి డేటాను తీసుకొని డేటాబేస్లో ఈ డేటాని స్టోర్ చేయడానికి ఈ ఫామ్ క్రియేట్ చేసాం. అయితే ఇదే ఫామ్ని మనం అప్డేట్కి కూడా యూజ్ చేసి అప్డేట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఏ ఐడిని అయితే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో, ఏ ఐడితో ఉన్న ప్రోడక్ట్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఐడి తాలూకా డీటెయిల్స్ ఆల్రెడీ మనకి ఈ ఇన్పుట్ ఫీల్డ్లో పాపులేట్ అయ్యి ఉన్నప్పుడు మనం ఈజీగా ఈ ప్రోడక్ట్ని అప్డేట్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ ఈ ఫామ్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ ఫామ్ని మనం ఈ యాడ్ ప్రొడక్ట్స్ అనే ఫోల్డర్ లోపల ఈ ల్యాప్టాప్స్ లోపల ఈ page.jsxలో ఈ ఫామ్ ఉంది. సో ఈ ఫామ్ని ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్లో ల్యాప్టాప్స్ లోపల మనకి డైనమిక్ రౌట్ ఉంది. ఈ డైనమిక్ రౌట్ నుంచి మనకి ఒక కొత్త ఫామ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ ఈ డైనమిక్ రౌట్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫామ్ని ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇందులో కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన ప్రాపర్టీస్తో మన ఇన్పుట్ ఫీల్డ్స్ తాలూకా వాల్యూ మ్యాచ్ అవ్వాలి. సో దానికన్నా ముందు ఒక స్టేట్స్ డిఫైన్ చేసి ఆ స్టేట్స్ డిఫైన్ చేయడానికి ఈ కాంపోనెంట్ని క్లయింట్ సైడ్ రెండరింగ్ కిందకి మార్చి, అంటే ఇక్కడ యూజ్ క్లయింట్ అనే డైరెక్టివ్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టేట్స్ డిఫైన్ చేయడానికి కాన్స్ట్ ఇక్కడ ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో మన డేటాబేస్లో రికార్డ్స్ కింద ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ ప్రాపర్టీస్తోనే ఇక్కడ స్టేట్స్ డిఫైన్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ ఉంది, ఈ సెటర్ ఫంక్షన్ సెట్ నేమ్ వస్తుంది. యూజ్ స్టేట్ని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేసి నెక్స్ట్ ప్రాపర్టీ ల్యాప్టాప్ మోడల్ సెటర్ ఫంక్షన్ సెట్ ల్యాప్టాప్ మోడల్ యూజ్ స్టేట్ ఎంప్టీ స్ట్రింగ్, తర్వాత మూడో స్టేట్ కాన్స్ట్ ల్యాప్టాప్ ప్రైస్ సెట్ ల్యాప్టాప్ ప్రైస్ యూజ్ స్టేట్ ఎంప్టీ స్ట్రింగ్. ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజర్ ఇన్పుట్ అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి వాల్యూ కింద ఇలా అప్డేట్ చేసి, అలాగే సెటర్ ఫంక్షన్ని కూడా అప్డేట్ చేయడానికి సెట్ ల్యాప్టాప్ మోడల్, అలాగే ఇది ల్యాప్టాప్ ప్రైస్ ఈ సెటర్ ఫంక్షన్ సెట్ ల్యాప్టాప్ ప్రైస్. ఇలా మార్చిన తర్వాత ఇప్పుడు మనకి అందాక ఈ ఆన్ సబ్మిట్ ఈవెంట్ ఇక్కడ నుంచి తీసేసి అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం ఆల్రెడీ స్టైల్స్ డిఫైన్ చేస్తున్నాం. అయితే ఈ స్టైల్స్ అనేవి మనకి ఈ యాడ్ ప్రొడక్ట్స్ లోపల ఉన్న యాడ్ ప్రొడక్ట్స్ లోపల ఒక సిఎస్ఎస్ మాడ్యులర్ సిఎస్ఎస్ ఉంది. ఇక్కడ నుంచి ఈ ఫామ్కి స్టైలింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ స్టైలింగ్ని మన ఈ డైనమిక్ రౌట్లో యూజ్ చేయడానికి ఈ స్టైల్స్ పేరుతోనే ఈ ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ స్టైల్స్ ఫ్రమ్ ఇక్కడ పాత్ ../../. అంటే 3 స్టెప్స్ బయటకు వచ్చిన తర్వాత యాడ్ ప్రొడక్ట్స్లోకి ఎంటర్ అయ్యి యాడ్ ప్రొడక్ట్స్ లోపల ఉన్న ఈ products.module.css ఈ లోపల నుంచి మనకి స్టైలింగ్ వస్తుంది. ఈ స్టైల్స్ పేరుతో ఉన్న ఆబ్జెక్ట్కి మనం ప్రాపర్టీస్ కింద ఈ ఫామ్ సెక్షన్ ఫామ్ INP ఇలాగా ఈ CSS స్టైలింగ్ ఈ ప్రాపర్టీస్గా డిఫైన్ చేసాం. కాబట్టి ఇప్పుడు మన ఈ స్టైలింగ్ కూడా అప్లై అయ్యి ఉంటుంది. సో సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి ఇక్కడ మన డైనమిక్ రౌట్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫామ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఐడిని బేస్ చేసుకొని ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఈ రికార్డ్ అనేది పాపులేట్ అవ్వాలి అంటే ఇక్కడ మన కోడ్ లోపల ఈ వాల్యూస్ ఆల్రెడీ పాస్ చేసి ఉన్నాం. అయితే ఈ వాల్యూస్ ఇక్కడ ఈ ఫామ్ లోపల ఇన్పుట్ ఫీల్డ్స్లో కనిపించాలంటే మనం ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ లోపల ఈ ఫెచ్ మెథడ్ ద్వారా మనం డిఫైన్ చేసిన
రౌట్ని కాల్ చేయాలి. సో దానికన్నా ముందు ఐడిని డైనమిక్గా గెట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు ఐడి వస్తుంది, అంటే ఇది పరామ్స్. ఈ పరామ్స్ నుంచి మనం ఐడిని గెట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఐడిని గెట్ చేయడానికి మన కాంపోనెంట్లో ప్రాప్స్ ద్వారా ఈ పరామ్స్ అనే ఆబ్జెక్ట్ని ఇలా గెట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి కన్సోల్ చేస్తాను. పరామ్స్లో మనకి ఏమొస్తుందో చూడటానికి దిస్ ఈజ్ పరామ్స్ అని రాసి ఈ పరామ్స్ని కన్సోల్ చేశాను. అయితే ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ అవుతుంది కాబట్టి మనం బ్రౌజర్లోనే కన్సోల్ చేసి ఈ పరామ్స్ నుంచి ఏమొస్తుందో మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. అయితే ఈ డైనమిక్ వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఈ డైనమిక్ వాల్యూ ప్రోడక్ట్ ఐడి లోపల ఉంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఐడి అనేది మనం డైనమిక్గా డిఫైన్ చేసిన రౌట్ పేరు. ఈ ప్రోడక్ట్ ఐడి నుంచి ఈ పరామ్స్లో ఉన్న వాల్యూ ఇలా అవుట్పుట్ వస్తుంది. సో ప్రోడక్ట్ ఐడి లోపల మనకి డైనమిక్ వాల్యూ ఉంది కాబట్టి ఈ ఐడిని గెట్ చేయడానికి ఇక్కడ కూడా కాన్స్ట్ ఐడి పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని పరామ్స్ నుంచి వస్తున్న ప్రోడక్ట్ ఐడిని ఈ ప్రోడక్ట్ ఐడి పరామ్స్ నుంచి వస్తున్న ఈ ప్రోడక్ట్ ఐడిని ఈ ఐడి అనే వేరియబుల్కి పాస్ చేశారు. ఇప్పుడు మనం ఇండివిజువల్గా రికార్డ్ని ఈ ఫామ్ లోపల పాపులేట్ చేయడానికి ఒక ఫంక్షన్ తీసుకొని దీనికి కాన్స్ట్ గెట్ ప్రోడక్ట్ హ్యాండ్లర్ ఈ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఒక అసింగ్ ఫంక్షన్, ఈ అసింగ్ ఫంక్షన్ లోపల బాడీ, ఈ బాడీ లోపల కాన్స్ట్ రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తూ ఇక్కడ డైనమిక్గా వాల్యూని గెట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ టిక్స్ వాడుతున్నాను. అలాగే ఇక్కడ మనం ఫెచ్ చేస్తున్నది ఇక్కడ చూడండి, ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల మనకి ప్రోడక్ట్స్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ లోపల అప్డేట్. ఇక్కడ ఈ యూఆర్ఎల్ని ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 తర్వాత ఈ ఎండ్ పాయింట్ని ఇలా డిలీట్ చేసి ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 తర్వాత మనకి ఏపీఐ ఉంది. ఏపీఐ తర్వాత ప్రోడక్ట్స్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్ లోపల అప్డేట్లో మనకి యూనిక్ ఐడి ఉంది. సో అప్డేట్ స్లాష్ ఈ యూనిక్ ఐడిని ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఐడిని గెట్ చేస్తున్నాం కదా, ఈ యూనిక్ ఐడిని ఇక్కడ డైనమిక్గా పాస్ చేయాలంటే బ్యాక్ టిక్స్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి $సైన్ తీసుకొని ఈ ఐడిని ఇలా పాస్ చేశారు. ఇప్పుడు మనకి వస్తున్న రికార్డ్ సింగిల్ రికార్డ్ కాబట్టి ఇండివిజువల్ రికార్డ్ కాబట్టి కాన్స్ట్ సింగిల్ రికార్డ్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ రెస్పాన్స్ నుంచి వస్తున్న డేటాని JSON ఫార్మాట్లోకి మార్చి, అంటే await response డాట్ JSON ఇలా మార్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒకసారి కన్సోల్ చేద్దాం. కన్సోల్ ఈ సింగిల్ రికార్డ్స్ని చెక్ చేయడానికి చెకింగ్ ఫర్ సింగిల్ రికార్డ్స్ అని ఒక స్టేట్మెంట్ రాసి ఈ సింగిల్ రికార్డ్ని ఇలాగ కన్సోల్ చేశారు. ఇప్పుడు ఈ సింగిల్ రికార్డ్ నుంచి వస్తున్న డేటాని మనం కన్సోల్లో చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. కాబట్టి ఒక యూజ్ ఎఫెక్ట్లో ఈ ఫంక్షన్ కాల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రియాక్ట్ అవసరం లేదు, తీసేసి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ లోపల యూజ్ ఎఫెక్ట్ యారో ఫంక్షన్ బాడీ తర్వాత ఒక ఎంటీ డిపెండెన్సీ పాస్ చేసిన తర్వాత ఈ యూజ్ ఎఫెక్ట్లో ఈ గెట్ ప్రోడక్ట్ హ్యాండ్లర్ ఈ ఫంక్షన్ని ఈ యూజ్ ఎఫెక్ట్లో ఇలా కాల్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి మన పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఐడి ప్రస్తుతానికి రాదు, ఎందుకంటే మనం 1 2 3 అనే వాల్యూ పాస్ చేసాం కాబట్టి దీనికి వాల్యూ రికార్డ్లో మనకు ఈ వాల్యూతో ఏమీ లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ ఐడిని కాపీ చేశాం. సోనీ ల్యాప్టాప్ తాలూకా ఐడిని కాపీ చేసి ఇక్కడికి వచ్చి
ఇలా పేస్ట్ చేశాను. ఎంటర్ హిట్ చేస్తే మనకి ఈ ఐడి అనేది ఓకే. దిస్ ఈజ్ పారామ్స్, ఇది మనకు అవసరం లేదు. అందాక ఈ పారామ్స్ని కామెంట్ చేసి సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వచ్చి రిఫ్రెష్ చేస్తే మనకి సింగిల్ రికార్డ్ ఒకటే కావాలి, అందుకనే ఈ పారామ్స్ని కామెంట్ చేశాను. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత మనకి సింగిల్ రికార్డ్ అనేది ఇక్కడ కనిపించాలి. అలా కనిపించినప్పుడు మనం ఈ ఫామ్ లోపల పాపులేట్ చేయొచ్చు. చెకింగ్ ఫర్ సింగిల్ రికార్డ్ అని వచ్చింది. అయితే వెరీ గుడ్, మనకి ప్రోడక్ట్ రికార్డ్ పేరుతో ఒక సింగిల్ రికార్డ్ ఉంది. అంటే మన రికార్డ్ అనేది ఇండివిజువల్ రికార్డ్ అనేది ప్రోడక్ట్ రికార్డ్ పేరుతో ఉంది. ఈ ప్రోడక్ట్ రికార్డ్ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ ఇక్కడ మనం డైనమిక్గా ఈ ఏపీఐ లోపల ఇక్కడ డైనమిక్ రౌట్ క్రియేట్ చేసి ఈ రౌట్ లోపల ప్రోడక్ట్ రికార్డ్ పేరుతో ఈ రెస్పాన్స్ అనేది మనం రిటర్న్ చేసాం. ఈ ప్రోడక్ట్ రికార్డే మనకి ఇక్కడ కన్సోల్లో రెస్పాన్స్ కింద వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ రికార్డ్ లోపల మనకి ఇండివిజువల్ రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన స్టేట్స్ ఉన్నాయి కదా, మనం డిఫైన్ చేసిన ఈ స్టేట్స్ని వస్తున్న రికార్డ్స్తో అప్డేట్ చేయడానికి, అలా అప్డేట్ చేసినప్పుడే ఈ వాల్యూస్తో ఫామ్ అనేది పాపులేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన సెటర్ ఫంక్షన్ సెట్ నేమ్ లోపల మనకి ఈ సింగిల్ రికార్డ్ పేరుతో మనం డేటాని ఫెచ్ చేసాం, ఈ సింగిల్ రికార్డ్. కాబట్టి ఇక్కడ సింగిల్ రికార్డ్ డాట్ ప్రోడక్ట్, ఇక్కడ మనకి ప్రోడక్ట్ రికార్డ్తో ఉంది రెస్పాన్స్ అనేది. కాబట్టి ప్రోడక్ట్ రికార్డ్ డాట్ నేమ్. అలాగే ఇంకొకసారి ఒక 2 times దీన్ని కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఈ సెట్ ల్యాప్టాప్ మోడల్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి, అలాగే ఇది రికార్డ్ స్పెల్లింగ్ తప్పు వచ్చింది ఇక్కడ, అలాగే దీన్ని ఈ ల్యాప్టాప్ మోడల్ ఈ స్టేట్స్ని అప్డేట్ చేస్తున్నాం ప్రాపర్టీ వాల్యూస్ తోటి. ల్యాప్టాప్ ప్రైస్, ఇలా స్టేట్స్ని అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఈ వాల్యూస్ పాస్ చేసాం కాబట్టి ఈ ఫామ్ లోపల మనకి ఈ వాల్యూస్ స్టేట్స్కున్న వాల్యూస్తో పాపులేట్ అయి ఉంటుంది. అది కూడా డైనమిక్గా ఇక్కడ మనకు పాపులేట్ అవ్వాలి. పేజ్ రిఫ్రెష్ అవుతుంది. పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత ఈ ఐడి తాలూకా వాల్యూస్ ఇక్కడ పాపులేట్ అవ్వాలి. అయ్యాయి. అయితే ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ ఉన్నట్టుంది. 12 ప్రైజ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత మోడల్ వచ్చింది, ఈ ప్రైజ్ ఎంటీగా ఉంది. అంటే ఇక్కడ ఏదో మిస్టేక్ చేసినట్టున్నాను. అదేంటంటే ఇక్కడ నేను ఈ సెటర్ ఫంక్షన్ మార్చలేదు. ఈ ల్యాప్టాప్ ప్రైస్ది ఈ సెట్ నేమ్ కింద ఉండిపోయింది. ఇక్కడ లాస్ట్ ప్రాపర్టీ సెట్ ల్యాప్టాప్ ప్రైస్. ఓకే, సెట్ నేమ్, సెట్ ల్యాప్టాప్ మోడల్, సెట్ ల్యాప్టాప్ ప్రైస్, వీటికి కూడా సెట్ నేమ్, సెట్ ల్యాప్టాప్ మోడల్, సెట్ ల్యాప్టాప్ ప్రైస్ ఈ వాల్యూస్ కూడా మ్యాచ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్తే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేవి పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత వాల్యూస్ అనేవి ఇక్కడ పాపులేట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ సోనీ ల్యాప్టాప్కి సంబంధించిన ఐడి తాలూకా రికార్డ్ వాల్యూస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సోనీ ల్యాప్టాప్ రికార్డ్ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక ఐడి తీసుకొని ఈ హెచ్పి ల్యాప్టాప్ తాలూకా రికార్డ్ ఐడి తీసుకొని ఇక్కడ ఈ ఐడిని ఇక్కడ పాస్ చేశారు. రీడ్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ హెచ్పి ల్యాప్టాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలా వచ్చాయి. కాబట్టి మనం సక్సెస్ఫుల్గా ఈ ఫామ్లోకి వాల్యూస్ని కూడా పాపులేట్ చేసాం. అయితే ఇక్కడ ఈ ఫామ్ లోపల ఉన్న వాల్యూస్ని అప్డేట్ చేయాలంటే ఇప్పుడు నేను ఏదైనా అప్డేట్ చేసినా సరే అప్డేట్ కాదు, ఎందుకంటే ఇంకా అప్డేట్ ఫంక్షనాలిటీ యాడ్ చేయలేదు. కాబట్టి ఆల్రెడీ మనం మన కోడ్లో ఈ అప్డేట్కి ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల డైనమిక్గా ఒక రౌట్ కూడా క్రియేట్ చేసాం. సో ఆ రౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయడానికి ఈ థండర్ క్లయింట్ లోపల ఒక న్యూ రిక్వెస్ట్ తీసుకొని ఈ న్యూ రిక్వెస్ట్ లోపల పుట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ 3000 లోకల్ హోస్ట్ :3000/API ఫోల్డర్ లోపల మనకి ఒక
ఇక్కడ ఏపీఐ ఫోల్డర్ లోపల ప్రొడక్ట్స్ లోపల ల్యాప్టాప్స్, API/products/laptops. ఈ ల్యాప్టాప్స్ లోపల మళ్ళీ అప్డేట్ పేరుతో ఇంకొక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ నుంచి మనకి డైనమిక్గా ఈ ఐడి వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వైరీ పారామీటర్స్లో మనం ఏ ఐడిని టార్గెట్ చేసి వాల్యూ అనేది అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేయడానికి ఇక్కడ మనకున్న రికార్డ్స్లో ఇక్కడ సెకండ్ రికార్డ్లో డెల్ ల్యాప్టాప్ ఉంది. ఈ ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ వాల్యూ కింద పాస్ చేశారు. అయితే బాడీ లోపల మనం ఈ వాల్యూస్ని అప్డేట్ చేయడానికి కొత్తగా న్యూ పేరుతో ఒక కొత్త ప్రాపర్టీస్ డిఫైన్ చేసాం. అవి ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల మనం CRUD ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ పుట్ మెథడ్ యూజ్ చేసి ఈ కొత్త ప్రాపర్టీస్ డిఫైన్ చేసాం. అంటే నేమ్కి న్యూ టైటిల్, మోడల్కి న్యూ మోడల్, ప్రైస్కి న్యూ ప్రైస్. సో ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం వాల్యూస్ని అప్డేట్ చేయడానికి ఇక్కడ డబుల్ కోట్స్లో న్యూ టైటిల్ తర్వాత కోలన్, దీనికి డెల్ అనే ప్రస్తుతానికి ఉంది కాబట్టి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ డెల్ అప్డేటెడ్ పేరుతో ఒక వాల్యూ ఇచ్చి, సెకండ్ ప్రాపర్టీ న్యూ మోడల్, దీనికి న్యూ మోడల్ యాడెడ్ అని ఒక వాల్యూ ఇచ్చి తర్వాత కామా, న్యూ ప్రైస్ ఒక 99,000 అని ఇలా పాస్ చేసిన తర్వాత సెండ్ మీద హిట్ చేస్తే మనకి మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటంటే ఈ SSL ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ HTTPS ఉండదు, ఓన్లీ HTTP మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి సెండ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి రికార్డ్ అనేది అప్డేట్ అయినప్పుడు మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేది కనిపించాలి. ఇక్కడ మళ్ళీ ఏదో ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్ ఏంటంటే పేజ్ కుడ్ నాట్ బి ఫౌండ్, అంటే మన రౌట్లో నేనేదో రౌట్లో తప్పు చేశాను. ఓకే, అయితే ఇక్కడ ఏపీఐ లోపల మనకి ప్రొడక్ట్స్ ఉంది. ప్రొడక్ట్స్ లోపల ఈ రౌట్ నుంచి మనకి ఈ CRUD వస్తుంది. అంటే ఈ పుట్ ఏపీఐకి సంబంధించిన రౌట్ డైనమిక్గా కాకుండా API/products/laptops అంతే, ల్యాప్టాప్స్ వరకే ఉంది. కాబట్టి ఇక్కడ అప్డేట్ అనేది ఉండదు. సో ఇప్పుడు అప్డేట్ చేసేసి ఈ రికార్డ్ని ఇలాగే ఉంచి ఇప్పుడు ఒకసారి సెండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఓకే, ఇప్పుడు రెస్పాన్స్ కరెక్ట్గా వచ్చింది, ల్యాప్టాప్ ప్రొడక్ట్ అప్డేటెడ్ అని. అయితే ఇది మనకి రెస్పాన్స్ మనకి ఇక్కడి నుంచి వస్తున్నది. మనం ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే ల్యాప్టాప్ ప్రొడక్ట్ అప్డేటెడ్ అని రెస్పాన్స్ ఇక్కడ చూపించమన్నాం, అదే ఇక్కడ వచ్చింది. అయితే మనకి ఇక్కడ రెస్పాన్స్ రావటం కాదు, దానికన్నా ఇంపార్టెంట్ మనకి రికార్డులో అప్డేట్ అవ్వటం. ఈ డెల్ ల్యాప్టాప్ ఉంది కదా, ఇదే మనం ఇప్పుడు అప్డేట్ చేసింది. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత ఈ రికార్డ్ అనేది అప్డేట్ అయితే మనకి కొత్త వాల్యూతో ఓకే అప్డేటెడ్, ఇక్కడ డెల్ అప్డేటెడ్ అని వచ్చింది. ఇదే వాల్యూ మనం ఇక్కడి నుంచి పాస్ చేసాం. అయితే ఇక్కడ కూడా ఒకసారి మన రికార్డ్స్లో రిఫ్రెష్ చేస్తే ఇక్కడ డెల్ అప్డేటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ రౌట్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ రౌట్ ఇక్కడ నుంచి నేను కాపీ చేసి ఈ URL కాపీ చేసిన తర్వాత ఇక్కడ మన ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ నుంచి మనం డైనమిక్గా వాల్యూస్ గెట్ చేసి ఇక్కడ పాపులేట్ చేసాం. ఇలా పాపులేట్ అయితే చేసాం. అయితే ఇక్కడ మనం అప్డేట్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏదైతే మారుస్తామో అవి డైనమిక్గా అప్డేట్ అయ్యి డేటాబేస్లో స్టోర్ అవ్వాలి, డేటాబేస్లో కూడా అప్డేట్ అవ్వాలి. కాబట్టి ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అప్డేట్ ప్రోడక్ట్ కిందకి మార్చి అప్డేట్ ప్రోడక్ట్ ఈ బటన్ తాలూకా హెడ్డింగ్ మార్చిన తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఫంక్షన్ పేరు ప్రోడక్ట్ అప్డేట్ హ్యాండ్లర్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ కూడా అసింక్ ఫంక్షన్, అసింక్ యారో బాడీ లోపల ఇక్కడ మళ్ళీ ఒక రెస్పాన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వెయిట్ ద్వారా ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తూ ఇక్కడ మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం కదా, ఈ
యూఆర్ఎల్ని ఇక్కడ నుంచి కాపీ చేసి, ఎందుకంటే ఇక్కడ మనం డైనమిక్గా ఐడిని గెట్ చేసి ఈ ఐడి బేసిస్ మీద ఈ రికార్డ్ని అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చి ఈ ఐడి ఈజ్ ఈక్వల్ టు డైనమిక్గా ఈ ఐడిని పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ ఫెచ్ మెథడ్కి బ్యాక్ టిక్స్ తీసుకొని నేను కాపీ చేసిన యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ ఐడి ప్లేస్లో మనకి ఐడి డైనమిక్గా వస్తుంది. ఆల్రెడీ మనం ఐడిని ఫెచ్ చేసి ఉన్నాం డైనమిక్గా. సో ఇక్కడ డాలర్ కర్లీ బ్రేసెస్ మనకు వస్తున్న ఐడి ఇది. సో ఈ ఐడిని ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం మెథడ్ డిఫైన్ చేయాలి. అంటే ఇది పుట్ మెథడ్తో మనం డిఫైన్ చేసిన రౌట్ కాబట్టి కామా ఇచ్చి సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఫెచ్ మెథడ్కి ఈ మెథడ్ని పుట్ మెథడ్ ఇలా మెథడ్ డిఫైన్ చేసిన తర్వాత సెకండ్ ప్రాపర్టీ బాడీ నుంచి వస్తున్న వాల్యూస్. ఈ వాల్యూస్ మనం అప్డేట్ చేసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ పుట్ మెథడ్కి మనం డిఫైన్ చేసిన కొత్త ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల ఈ రౌట్లో ఇక్కడ న్యూ టైటిల్, న్యూ మోడల్ అండ్ న్యూ ప్రైస్ వీటితోని మనం అప్డేట్ చేయాలి. కాబట్టి ఈ బాడీ నుంచి వస్తున్న ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మన కొత్త ప్రాపర్టీస్తో మ్యాచ్ అవ్వాలి. అంటే న్యూ టైటిల్కి మనం డిఫైన్ చేసిన స్టేట్ నుంచి వస్తున్న వాల్యూ అంటే నేమ్, న్యూ ల్యాప్టాప్ మోడల్, ల్యాప్టాప్ ప్రైస్. ఇక్కడ న్యూ టైటిల్కి నేమ్ వస్తుంది, తర్వాత న్యూ మోడల్కి ల్యాప్టాప్ మోడల్ వస్తుంది, అలాగే న్యూ ప్రైస్కి ల్యాప్టాప్ ప్రైస్ ఇలా అసైన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ రెస్పాన్స్ నుంచి వస్తున్న ఈ డేటాని జేసన్ ఫార్మాట్లోకి మార్చడానికి కాన్స్ట్ రిజల్ట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని మనకి ఆ వెయిట్ రెస్పాన్స్ నుంచి వస్తున్న డేటాని జేసన్ ఫార్మాట్లోకి మార్చి ఇప్పుడు వస్తున్న ఈ డేటాని ఒకసారి కన్సోల్ చేసి console.log ఇక్కడ దీనికి దిస్ ఈస్ అప్డేటెడ్ ప్రోడక్ట్ అని ఒక స్టేట్మెంట్ రాసి కామా ఇచ్చి రిజల్ట్ని కన్సోల్ చేశారు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ ప్రోడక్ట్ అప్డేట్ హ్యాండ్లర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫామ్ అప్డేట్ ప్రోడక్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్కి ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ద్వారా మనం క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. కాబట్టి ఈ ఆన్ సబ్మిట్ ఈవెంట్కి ప్రోడక్ట్ హ్యాండ్లర్ని ఇలాగా ఈ ఫంక్షన్ని వాల్యూ కింద ఆన్ సబ్మిట్ ఈవెంట్కి పాస్ చేసిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే అన్నీ ఓకే. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇది మన ఐడి ఈ హెచ్పి ల్యాప్టాప్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సోనీ ల్యాప్టాప్ ఐడి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా పాస్ చేసి ఇక్కడ కాదు ఇక్కడ దీన్ని పాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సోనీ ల్యాప్టాప్ డీటెయిల్స్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత సోనీ ల్యాప్టాప్ అప్డేటెడ్ అండ్ వాల్యూ కూడా దీనికి కూడా అప్డేటెడ్ అని రాసి అండ్ ప్రైస్ వచ్చి 1,55,000 అని ఇలాగా ఒక వాల్యూ ఇచ్చి అప్డేట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మన కన్సోల్లో అప్డేటెడ్ వాల్యూ అని కన్సోల్లో రావాలి. అయితే ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటనేది చూద్దాం. కన్సోల్లో ప్రోడక్ట్ రికార్డ్ చెకింగ్ ఫర్ సింగిల్ రికార్డ్ అనే వచ్చింది తప్ప ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. మనం సబ్మిట్ చేసినప్పుడు ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు పేజ్ రిఫ్రెష్ అవ్వటం వల్ల డాక్యుమెంట్ అప్డేట్ అవ్వట్లేదు. అంటే ఈ ప్రోడక్ట్ అప్డేట్ హ్యాండ్లర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది రిఫ్రెష్ అవ్వకుండా ఉండాలంటే పేజ్ని ఇక్కడ సింథటిక్ ఈవెంట్ రియాక్ట్లో ఉన్న ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఈ మెథడ్ యూస్ చేస్తే ఇప్పుడు ఒకసారి కన్సోల్ అలాగే ఉంచి ఈ ల్యాప్టాప్ని
పేజ్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మనకి వాల్యూస్ పాపులేట్ అయిన తర్వాత సోనీ అప్డేటెడ్ వాల్యూ అని ఒకటి రాసి దీనికి కూడా అప్డేటెడ్ అండ్ 1,20,000 1,55,000 అని అప్డేట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాను. అయితే ఇంకొక ఎర్రర్ ఉంది. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే response.json. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లైన్ నెంబర్ 38లో ప్రాబ్లం ఉంది. 38లో మనకి వస్తున్న రెస్పాన్స్ని వెరీ సారీ, ఇక్కడ బాడీ అనేది JSON.stringifyలోకి మార్చాలి. అంటే వస్తున్న డేటాని స్ట్రింగిఫై చేసి JSON.stringify స్పెల్లింగ్ తప్పు, స్ట్రింగిఫై. ఇప్పుడు దీన్ని పారాంథసిస్లోకి ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా కరెక్ట్ అయితే సేవ్ చేసి ఒకసారి వచ్చి రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వాల్యూస్ పాపులేట్ అయితే ఇప్పుడు సోనీ అప్డేటెడ్ ల్యాప్టాప్, అలాగే SA అప్డేటెడ్ అండ్ వాల్యూ 1,35,000 ఇచ్చి అప్డేట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ప్రోడక్ట్ అనేది అప్డేట్ అయ్యింది. అప్పుడే అందుకే మనకి కన్సోల్లో మెసేజ్ అనేది వచ్చింది, ల్యాప్టాప్ ప్రోడక్ట్ అప్డేటెడ్. అయితే ఇక్కడ మనం అప్డేట్ చేసింది ఏంటి, సోనీ ల్యాప్టాప్ అని ఉన్న వాల్యూని సోనీ అప్డేటెడ్ వాల్యూ అని మార్చాం. ఇప్పుడు రికార్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన రికార్డ్ అనేది అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఫ్రెష్గా ఒకసారి మనం యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి ఈ ఫామ్ ద్వారా ఒక ప్రోడక్ట్ యాడ్ చేద్దాం. సో యాపిల్ పేరుతో ఒక ల్యాప్టాప్ తీసుకొని A1234 పేరుతో ఒక మోడల్ ఇచ్చి దీని వాల్యూ ఒక 1,85,000 అని ఇలా ఇచ్చి యాడ్ ల్యాప్టాప్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ల్యాప్టాప్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు రికార్డులోకి వెళ్ళిన తర్వాత ఆల్ రికార్డ్స్లో మనం రికార్డ్స్ని ఫెచ్ చేస్తే యాపిల్ పేరుతో రికార్డ్ యాడ్ అయ్యింది. అండ్ డేటాబేస్లో కూడా మనకి ఈ రికార్డ్స్ని మన కలెక్షన్స్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి యాపిల్ పేరుతో ఒక రికార్డ్ అనేది యాడ్ అవ్వాలి. ఇక్కడ కూడా యాడ్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ టేబుల్స్ క్రియేట్ చేసాం కదా, ఈ టేబుల్స్ కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఉన్న రికార్డ్స్తో పాటు యాపిల్ ప్రోడక్ట్ కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు ఈ యాపిల్ అప్డేట్ మీద క్లిక్ చేసి డైనమిక్గా మనం ఈ డైనమిక్ రౌట్లోకి వచ్చాం. ఇక్కడ యాపిల్కి నేను అప్డేట్ చేయడానికి యాపిల్ ల్యాప్టాప్ అప్డేట్ లేదా యాపిల్ ల్యాప్టాప్ న్యూ మోడల్ అని ఇలా రాసి 1234-56789 అని ఒక వాల్యూ ఇచ్చి దీన్ని 2,20,000 కిందకి మార్చారు. అప్డేట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు దీనికి కూడా మనం ఒక అలర్ట్ మెసేజ్ అయితే చూపించడానికి ఇక్కడ మన ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ అప్డేట్ హ్యాండ్లర్, ఇక్కడ ఒక అలర్ట్ తీసుకొని ప్రోడక్ట్ అప్డేటెడ్ రాసి సేవ్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి న్యూ మోడల్ రిపీటెడ్ ఇది రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత యాపిల్ ల్యాప్టాప్ న్యూ మోడల్ అనేది అప్డేట్ అయ్యింది. మనకి ఇక్కడ ఇలాగ ఈ యాపిల్ రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఇంకొకసారి అప్డేట్ చేయటానికి యాపిల్ ల్యాప్టాప్ని తీసేసి దీన్ని లెనోవో కిందకి మార్చారు. అండ్ మోడల్ వచ్చి L1256 అని ఒక మోడల్ ఇచ్చి దీని ప్రైస్ ఒక 85,000 ప్రైస్ ఇచ్చి అప్డేట్ చేశారు. ఓకే, ప్రోడక్ట్ అప్డేటెడ్ అని మనకి అలర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మన ప్రోడక్ట్స్లో రికార్డ్స్ని రిఫ్రెష్ చేస్తే యాపిల్ అని ఉన్న రికార్డు లెనోవో కిందకి మారింది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ అప్డేట్ ఫీచర్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకున్న ఈ డిలీట్, అంటే మన టేబుల్ లోపల మనకి డిలీట్ కూడా ఒక ఫంక్షనాలిటీ ఉంది. అంటే ప్రతి రికార్డ్కి కూడా అప్డేట్ ఆప్షన్తో పాటు డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ డిలీట్కి సంబంధించిన ఈ CRUD ఆపరేషన్స్లో ఈ డిలీట్కి సంబంధించిన
రౌట్ కూడా డిఫైన్ చేస్తున్నాం ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల ఈ రౌట్ ఫైల్లో. సో ఇప్పుడు పుట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు డిలీట్ ఫంక్షనాలిటీని మన ఈ టేబుల్ లోపల ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ ల్యాప్టాప్స్ ఈ పేజ్లో ఇక్కడ మనకి ఈ డిలీట్ బటన్ ఉంది. ఈ డిలీట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ కాల్ అయ్యేటట్టు ఆ ఫంక్షన్ నుంచి ఈ డిలీట్కి సంబంధించిన రౌట్ హిట్ అయ్యేలాగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడానికి కాన్స్ట్ ప్రొడక్ట్ డిలీట్ హ్యాండ్లర్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని సింక్ అండ్ దీనికి పారామీటర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఐడి పేరుతో ఒక పారామీటర్ తీసుకొని ఈ ఫంక్షన్ లోపల మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడిని గెట్ చేయడానికి ఈ ప్రొడక్ట్ ఐడికి మనం ఆర్గ్యుమెంట్ కింద మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఐడి వచ్చేలాగా కన్సోల్ లాగ్ చేసి ఇక్కడ డైనమిక్ ఐడి పేరుతో ఒక స్టేట్మెంట్ తీసుకొని ఈ ఐడికి ప్రొడక్ట్ ఐడిని మనకు వస్తున్న ఆర్గ్యుమెంట్ కింద వస్తున్న ఈ ప్రొడక్ట్ ఐడిని కన్సోల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ డిలీట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మన ఏ బటన్ అయితే క్లిక్ చేసామో ఆ బటన్ తాలూకా ఐడి అనేది మనకి రావాలి. కాబట్టి ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ తీసుకొని ఈ ఈవెంట్కి ఒక ఫంక్షన్ పాస్ చేసి ఈ ఫంక్షన్కి ఈ ప్రొడక్ట్ డిలీట్ హ్యాండ్లర్ ఇక్కడ యారో ఫంక్షన్ ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద మనకి ఈ ఐటమ్ డాట్ అండర్ స్కోర్ ఐడి ఇది డైనమిక్గా వస్తున్న మన ప్రొడక్ట్ ఐడి. సో దీన్ని ఆర్గ్యుమెంట్ కింద మన ప్రొడక్ట్ డిలీట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఈ ప్రొడక్ట్ డిలీట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసి మన టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఈ రికార్డ్స్కి ఇండివిజువల్గా డిలీట్ బటన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్పి ల్యాప్టాప్ అనే బటన్ డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది కన్సోల్ చేసాం కాబట్టి ఈ ఐడి అనేది కన్సోల్లో వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. వచ్చింది. ఈ డైనమిక్ ఐడిని చూడండి. ఈ డైనమిక్ ఐడి మనం ఇక్కడి నుంచి పాస్ చేసాం. ఇది డైనమిక్ ఐడి. ఇప్పుడు మనకి కన్సోల్లో వస్తుంది కూడా ఈ ఐడి అండ్ ఈ ఐడి రెండు మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా డిలీట్ చేయడానికి ఐడిని గెట్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్ లోపల ఈ డిలీట్ ఏపీఐని కాల్ చేయడానికి ఒక రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు await ఫెచ్ మెథడ్తో బ్యాక్టిక్స్ తీసుకొని ఇక్కడ మన డిలీట్ మెథడ్ తాలూకా రౌట్ అనేది ఏపీఐ లోపల ప్రొడక్ట్స్ లోపల రౌట్ ఉంది కాబట్టి ఈ యూఆర్ఎల్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఐడిని మనం డైనమిక్గా గెట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ల్యాప్టాప్స్ తాలూకా ఐడిని మనం డైనమిక్గా పాస్ చేయాలంటే $ID ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్లో ప్రొడక్ట్ ఐడి. ఈ ప్రొడక్ట్ ఐడి మనకి బటన్ క్లిక్ చేసినప్పుడు డైనమిక్గా వస్తుంది కదా. ఈ ప్రొడక్ట్ ఐడిని ఇక్కడ ఇలా పాస్ చేసిన తర్వాత ఈ వస్తున్న రెస్పాన్స్ ఈ ఏపీఐకి మనం ఇంకొక ఆర్గ్యుమెంట్ కింద మెథడ్ని ఒక ఆబ్జెక్ట్లో పాస్ చేయడానికి ఆబ్జెక్ట్లో మెథడ్ ఇది డిలీట్ మెథడ్ ద్వారా మనం డిఫైన్ చేసిన ఈ రౌట్కి మెథడ్ని ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వస్తున్న రెస్పాన్స్ని మనం ఈ ల్యాప్టాప్స్కి అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ రికార్డ్ అనేది మనకి డిలీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ రిజల్ట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని await రెస్పాన్స్ డాట్ JSON తర్వాత ఈ డిలీట్ అయిన ఇక్కడ ఇప్పుడు డిలీట్ అయిన రికార్డ్కి మనం ఒక రిజల్ట్ చూపించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సోల్ లాగ్ చేసి
ఈ కన్సోల్ లాగ్లో డిలీటెడ్ ప్రోడక్ట్ అని ఒక స్టేట్మెంట్ తీసుకొని ఈ రిజల్ట్ని పాస్ చేశారు. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏపీఐని క్రియేట్ చేసేటప్పుడే డిలీట్కి ఒక రెస్పాన్స్ మెసేజ్ చూపించాం కాబట్టి ఈ మెసేజ్ని ఇక్కడ ఈ రిజల్ట్లో చూపిస్తున్నాం. సో ఇలా డిలీట్ అయిన తర్వాత ఈ డిలీట్ అయింది మన టేబుల్ లోపల ఉన్న స్టేట్ని కూడా అప్డేట్ చేసి ఈ మొత్తం ఈ రికార్డ్ని ఈ టేబుల్లోంచి డిలీట్ చేయడానికి మన సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ని కూడా అప్డేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ సెట్ ల్యాప్టాప్స్ పేరుతో ఉన్న మన సెటర్ ఫంక్షన్కి ఒక ఫిల్టర్ మెథడ్ ద్వారా మనకు వస్తున్న ఐడిని ఫిల్టర్ చేసి యాక్చువల్ రికార్డ్స్తో అప్డేట్ చేయడానికి ల్యాప్టాప్స్ పేరుతో మనకు స్టేట్ ఉంది, ల్యాప్టాప్స్ డాట్ ఫిల్టర్, ఈ ఫిల్టర్ మెథడ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని ఐటమ్ పేరుతో ఒక వేరియబుల్, దీనికి మనకి డైనమిక్గా వస్తున్న యాక్చువల్ ఐడి అంటే ఈ ఐడిని బేస్ చేసుకొని మనం ఐటమ్ డాట్ అండర్స్కోర్ ఐడి నాట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఐడి. సో ఇలాగ అప్డేట్ అయిన ఈ ల్యాప్టాప్ స్టేట్స్ తర్వాత ఒక అలర్ట్ తీసుకొని ప్రోడక్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక అలర్ట్ చూపిస్తున్నాను. సక్సెస్ఫుల్లీ ఇప్పుడు సేవ్ చేసి మనకి ప్రోడక్ట్ ఐడి కూడా వచ్చింది అండ్ ఏపీఐ కూడా కాల్ చేసాం. తర్వాత ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో మెథడ్ కూడా పాస్ చేసాం, అంతా ఓకే. అయితే బాడీలో నుంచి వాల్యూ ఏం రాదు కాబట్టి డిలీట్ మెథడ్కి బాడీ ఏమీ ఉండదు కాబట్టి ఈ ఐడిని టార్గెట్ చేసి మనం ప్రోడక్ట్ డిలీట్ చేస్తున్నాం. అలాగే ఈ డిలీట్కి కూడా ఈ ఫంక్షన్ యాడ్ చేసాం, అంతా ఓకే. ఇప్పుడు ఈ డిలీట్ మెథడ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే మన టేబుల్ లోపల మనం ఏ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ మీద ప్రెస్ చేస్తాం, ప్రోడక్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే చేస్తే చూడండి ఒక ప్రోడక్ట్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న యాక్చువల్ రికార్డ్స్లో సో ఫస్ట్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. అలాగే డేటాబేస్లో కూడా మనకి యాక్చువల్గా 4 రికార్డ్స్ ఉన్నాయి. డిలీట్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తే మనకి ఇప్పుడు 3 రికార్డ్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఓకే 3 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. సరే ఇంకొకసారి ఇక్కడికి వచ్చి ఇంకొక రికార్డ్ డిలీట్ చేస్తే ప్రోడక్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, అలాగే ఇంకొకటి కూడా డిలీట్ చేసి ప్రోడక్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు యాక్చువల్ రికార్డ్స్లో చూస్తే మనకి ఒక రికార్డ్ మాత్రమే ఉంది. సో డేటాబేస్లో కూడా చెక్ చేస్తే రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక రికార్డ్ మాత్రమే ఉంది. సో ఇలాగ మనం సక్సెస్ఫుల్గా ఈ CRUD ఆపరేషన్స్లో డేటాను పోస్ట్ చేసాం, గెట్ చేసాం, ఇండివిజువల్ రికార్డ్స్ కూడా గెట్ చేసి రికార్డ్స్ని ఐడిని బేస్ చేసుకొని అప్డేట్ అండ్ డిలీట్ కూడా చేసాం. ఇప్పుడు ఫైనల్గా ఈ ఫామ్ ద్వారా మనం ఒక ప్రోడక్ట్ని అప్డేట్ చేసి అంటే పోస్ట్ చేసి ఇండివిజువల్గా గెట్ చేసి రికార్డ్స్ని ఫైనల్గా అప్డేట్ అండ్ డిలీట్ ఒకసారి చేసేద్దాం. సో దీనికి యాపిల్ ల్యాప్టాప్ పేరుతో ఒక పేరు ఇచ్చి మోడల్ A456 పేరుతో ఒక మోడల్ ఇచ్చి 1,25,000 ప్రైజ్ ఇచ్చి యాడ్ ల్యాప్టాప్ మీద క్లిక్ చేశాను. ల్యాప్టాప్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే రికార్డ్స్లో చూస్తే మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి, ఒకటి లెనోవో, ఇంకొకటి యాపిల్ ల్యాప్టాప్. ఇప్పుడు ఈ లెనోవో రికార్డ్ని అప్డేట్ చేయడానికి మన టేబుల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఈ టేబుల్ లోపల మనకి ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి, లెనోవో ఒకటి, యాపిల్ ఒకటి. ఈ లెనోవో రికార్డ్ని అప్డేట్ చేయడానికి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాపులేట్ అయ్యింది. సో లెనోవో అని మార్చి శాంసంగ్ అని ఒక పేరు ఇచ్చి SM2589 అనే ఒక మోడల్ ఇచ్చి దీనికి 95,000 అని ఒక ప్రైజ్ ఇచ్చి అప్డేట్ చేశాను. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే చేసిన తర్వాత మన రికార్డ్స్లో చెక్ చేస్తే ఇప్పుడు లెనోవో అని ఉన్నది శాంసంగ్లోకి మారింది. ఇప్పుడు రికార్డ్స్ని డిలీట్ చేయడానికి కూడా నేను ఈ టేబుల్లోకి వచ్చి ఇప్పుడు శాంసంగ్ అని ఉన్న రికార్డ్ని డిలీట్ చేశాను
డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే చేస్తే మనకి ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ఉంది యాపిల్ ల్యాప్టాప్. ఇక్కడ మన డేటాబేస్లో కూడా రిఫ్రెష్ చేస్తే ఈ యాపిల్ పేరుతో ఉన్న ఒక రికార్డ్ మాత్రమే ఇక్కడ ఉంది. సో ఇలాగా మనం సక్సెస్ఫుల్గా ఈ CRUD ఆపరేషన్స్ APIs ద్వారా పర్ఫామ్ చేసాం. కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉండొచ్చు, అయినా సరే మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ డైనమిక్ రౌటింగ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఇలా క్రియేట్ చేసిన రౌట్స్ని మనం ఎలా ఫెచ్ చేస్తాం అనేది కొంచెం ఛాలెంజింగ్ పార్ట్. ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ APIsని హ్యాండిల్ చేస్తూ CRUD ఆపరేషన్స్ అనేవి ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు.